హాయ్ గైస్ అందరికి ఈ రోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి వీడియో చేస్తానని. ఎందుకంటే నేను సక్కుబాయ్తో అప్పుడు కొలాబ్ పెట్టా, తర్వాత సక్కుబాయ్ గురించి కానీ రేట్ల గురించి కానీ నేను వీడియో చేయనని చెప్పా. మళ్ళీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే బట్ మీకు ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చేస్తున్నా. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి వీడియో మళ్ళీ చేస్తానని. అసలు సక్కుబాయ్ ఎవరు, హర్ష ఎవరు, ఇదంతా తెలుసుకోవాలంటే నేను చెప్పేది వినండి. ఏం జరిగిందంటే అండ్ అలాగే ఏం జరగబోతుంది అనేది కూడా ఈ వీడియో చూడండి, పూర్తిగా మీకే అర్థమైంది. మీకు ఏం అర్థమైందో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు నేను సక్కుబాయ్ మీద రోస్టింగ్ వీడియో చేస్తా కారణం ఏంటో తెలుసా? చెప్తున్నా ఇప్పుడు. ఎవరేమనుకున్నా పర్లేదు, నా రియాలిటీ చెప్తా, నా ఒపీనియన్ చెప్తా. ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేదంటే స్కిప్ చేసుకుని మీ ఇష్టం అది. అసలు ఎందుకు చేశానంటే సక్కుబాయ్ మీద వీడియో ప్రతి క్రియేటర్ దగ్గరికి వెళ్ళి నేను ఎంత ఖర్చు పెట్టా నాదే తెలుగులో రీసెర్చ్ ఐడి అని వెళ్ళారు కదా మీ సక్కు బ్రో ఆలియాస్ హర్ష వైటి. అరే ఆ బ్రోకి నా అంత ఏజ్ ఉంటది, అంతలా ఎంత ఖర్చు పెడుతున్నారా, ఎంత రిచ్రా నేను కూడా కనుక్కుందామని మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకున్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆలోచించింది ఏంటంటే అరే ఈ బ్రోకి ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నాయి అని నేను ఆ బ్రో గురించి తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు కొంతమంది ఏమో అది కార్డింగ్ ఐడిరా అని, మరి కొంత ఆ బ్రో ఐడి కాదని, ఇంకా చాలా 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 అయితే అన్నారు. నాకు తెలిసిన ఒక బ్రో అండ్ సక్కు బ్రో వాళ్ళ ఫ్రెండే అని పేరు చెప్పను మళ్ళీ ఎందుకు ఆ పేరు. అప్పుడు ఏం చెప్పాడంటే నాకు, ధను బ్రో ఇది సక్కు బ్రో ఐడి కాదు, సక్కు బ్రో అనే ఆయన వేరు, ఈయన వేరు. ఇప్పుడు రియల్ సక్కుబాయ్ అయితే ఎవరున్నారో ఆ బ్రో గురించి చెప్తున్నా. ఆ బ్రో ఏంటంటే ఇప్పుడు హర్షానా అనే బ్రోకి ఆ ఛానల్ ఇచ్చి ఆ ఐడి ఇచ్చి ప్రతి రూపాయి సహా ఆ బ్రోనే టాప్అప్ చేసేవాడంట. ఈయన ఏమని చెప్పేవాడు క్రియేటర్స్ దగ్గరికి వెళ్ళి నాయే డబ్బులు, నేను దాచుకున్న డబ్బులు అది ఇది అని చెప్పేవాడు. బట్ అక్కడ ఏం జరిగింది నాకు తెలుసు, ఈ మ్యాటర్ ఎప్పటికన్నా బయటకు వస్తాను. ఇదండి అలాగే వచ్చింది. నాకు ఒక బ్రో చెప్పాడు క్లారిటీగా, బట్ నేను అది అప్పుడే ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు నేను రోస్టింగ్ వీడియో చేశాను. నెక్స్ట్ వీడియోలో ఎట్లా ప్రూఫ్ అని పెట్టి ఆ ప్రూఫ్ పెట్టారు అనుకోండి, మీరేమంటారు మా ఫ్రెండ్తో చెప్పించాను లేదా మా తెలిసిన వాడితో ఎవరితో అన్నా చెప్పించాను గేమ్లో అని మీరు అనుకుంటారు. అందుకే నేను ఎప్పటికన్నా అవని ఈ పాయింట్ ఎప్పటికన్నా బయటకు వస్తుందన్న. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోయారు. అందుకే ఈ వీడియో కూడా చేస్తా కారణం నేను అదే. లేకపోతే ఇట్లాంటి వీడియో ఇంత త్వరగా చేస్తాను నేనే ఎక్స్పెక్ట్ చేయాలి. నేను రోస్టింగ్ వీడియో చేశాక ఇంకా ఓడి బ్రో, ఇంకా తేజ బ్రో, ఇంకా అలా చాలా చాలా చిన్న క్రియేటర్స్ కూడా వీడియో చేశారు. అండ్ అది చూశాక కూడా అప్పుడు ఏమన్నాడు సక్కు బ్రో, నాకు వెనకాల బ్యాక్ ఎండ్లో మా ఫైనాన్షియల్గా మా మహిరావన్ అనే ఒక బ్రో సపోర్ట్ ఉన్నాడు, మా పెద్దమ్మోళ్ళ అబ్బాయి అని చాలా చాలా అయితే బల్ల గుద్ది చెప్పాడు. అప్పుడు ఓడి బ్రో తేజ బ్రో నమ్ముతాకి వాళ్ళకి అసలైన మ్యాటర్ తెలుసో తెలీదో ఏమో కానీ నాకైతే తెలుసు వాళ్ళ పెద్దమ్మోళ్ళ అబ్బాయి కాదని కన్ఫర్మ్ నాకు తెలుసు. బట్ నేను మహిరావన్ అనే ఇన్స్టా అకౌంట్ చూసి ఇంకా మెసేజ్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ మెసేజ్ చేసినా వేస్టేరా, ఎందుకు ఇల్లు అంతేరా ఒకటే, నాకెందుకు నిజం చెప్తాడని నేను మెసేజ్ కూడా చేయలే మహిరావన్ అన్న ఆయనకి. ఇప్పుడు నేను మీకు ఏమైతే చెప్తున్నానో మీకు ఇప్పుడు తెలుసు, బట్ నాకైతే ఎప్పుడో తెలుసు. అండ్ నేను కొంతమంది క్రియేటర్స్ కూడా చెప్పాను నాకు తెలిసిన వెంటనే, ఇది బ్రో ఎట్లా అంటే అవును బ్రో అయ్యుండొచ్చు, అంతమంది ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయి అని చాలా మంది అన్నారు. బట్ ఆ క్రియేటర్స్ నేమ్స్ అయితే చెప్పను, ఎందుకంటే నేను వీడియో చేస్తున్నా ఏ క్రియేటర్ని లాక్కు రాకూడదు కాబట్టి నేను లాక్కు రాను. హర్ష వైటి సక్కు బ్రో ఛానల్ అయితే లీవ్ అయిపోయాడు. ఎందుకు లీవ్ అయిపోయాడు అంటే ఆ బ్రోనే చెప్పాడు. ఒకసారి ఆడియో క్లిప్ వేస్తా, ఒకసారి వినండి. చాలా మంది సక్కుబాయ్ ఛానల్ నుంచి నువ్వు ఎందుకు లెఫ్ట్ అయిపోయావు అని చెప్పి అడుగుతున్నారు కదా. సో నిజం చెప్పాలనుకుంటే సక్కుబాయ్ ఛానల్ క్రియేట్ చేసింది మన మహి అన్నయ్య. అండ్ అకౌంట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ ఫైర్ అకౌంట్స్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ప్రతి ఒక్కటి కూడా మహి అన్నయ్యే. స్టార్టింగ్ లో అందరికీ తెలిసిందే, ఓకేనా. ఇప్పుడు నేను ఎందుకు లెఫ్ట్ అయ్యానంటే సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల నేనైతే ఛానల్ లెఫ్ట్ అవ్వడం జరిగింది. సో అందులో కంటెంట్స్ ఎక్కడ కూడా ఆగవు, వాళ్ళ కంటెంట్ వాళ్ళు చేస్తారు, నేను కొత్త ఛానల్లో నా కంటెంట్ నేను చేస్తా. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే సక్కుబాయ్ అకౌంట్ కి నువ్వు రూపాయి కూడా పెట్టలేదంటే, లేదు మా నేనేం పెట్టలేదు, అంత మహి అన్నలే పెట్టారు, నేను వీడియోస్ అయితే చేసేవాడిని, మీ అందరికీ తెలిసిందే, మొత్తం వీడియోస్ అని నేనే చేశాను అని చెప్పి. సో ఇక్కడ నుంచి నా కంటెంట్ నేను పెట్టుకుంటామో హర్ష వీడియో ఛానల్లో సక్కు అన్నయ్య కంటెంట్ సక్కు అన్నయ్యలో పెట్టుకుంటారు కదా మామ, ఎంత సింపుల్ గా చెప్పాడు. అండ్ అలాగే నేను అప్పుడు చెప్పినప్పుడు నేను చేసినప్పుడు తేజ బ్రో ఓడి 18 వీడియోలు చేసినప్పుడు మరి అప్పుడే ఒప్పుకోవచ్చుగా. ఆ బ్రో ఛానల్లోనే మెయిన్ ఛానల్లోనే ఇట్లా నాకు మహిరావన్ అన్న ఒక అన్న ఉన్నాడు, అన్న అంటే పెద్ద మొల అబ్బాయి కాదు, నాకు ఒక అన్న ఉన్నాడు, ఆ అన్నది అకౌంట్, అన్నకి నేను ఇట్లా వీడియోలు చేస్తున్నాను అప్పుడు చెప్పుకోవచ్చుగా. చెప్పుకోలే, ఎందుకు సపోర్ట్ తగ్గిపోద్దానా లేకపోతే ఇంకేమన్నా అయిద్దానా. అప్పుడు స్టార్టింగ్ లోనేమో నా గురించి ఏదో బ్రో వీడియో చేస్తాడంట, కార్డింగ్ అంట, అదంట ఇదంట అంత తెలుస్తా అది ఇదని నా మాట్లాడాడు. తర్వాత వచ్చేసేమో తర్వాత ధను బ్రో అది కాదు బ్రో నేను అట్లా రియాక్ట్ అయినందుకు సారీ అని తర్వాత ఇలా మాట్లాడాడు. ఇప్పుడేమో ఛానల్లో మా అన్న అది ఇది అన్నాడు. తర్వాత ఇప్పుడేమో మళ్ళీ మొత్తం ఆయనే పెట్టుకున్నాడు, ఆయన మా అన్న కాదు అంటున్నాడు. బ్రో చూశారు కదా, మీరు జనాలు ఆడియన్స్ చూస్తున్నారంటే ఒకసారి పాయింట్తో ఆలోచించండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. అసలు వీడియో ఏ క్రియేటర్ అన్న వీడియో పెడుతున్నాడు, దేని గురించి అన్న వీడియో పెడుతున్నాడు అంటే వెళ్ళి చూస్తాం కదా, అది ఎందుకు పెట్టారు ఏంటి అనేది కూడా ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా, సక్కుబాయ్ అంటే హర్ష వైటి ఆ బ్రో అయితే ఖచ్చితంగా కార్డింగ్ చేశాడు. ఎందుకంటే ఆ ఐడికి చెప్పిన వేరే ఐడికి అయితే కార్డింగ్ చేశాడు, నేను ప్రూవ్ చేయగలను. బట్ అది కూడా త్వరలో ప్రూవ్ చేస్తా కార్డింగ్ చేసినట్టు. అండ్ అలాగే అప్పుడు నేను కార్డింగ్ అని ఎక్కడ నా వీడియోస్లో వాళ్ళ, బట్ నేను కార్డింగ్ అన్నా అన్నారు, ఓకే దానికి
డెఫినెట్లీ ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్తున్నా నాకు కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. బట్ నన్ను ఒకళ్ళ మీద కొట్టి ఒకళ్ళ మీద వీడియోలు చేయాలన్నది నా క్యారెక్టర్ కాదు. అందుకే వాళ్ళ మదర్ బాధపడుతున్నారని నేను కొలాబ్ వీడియో పెడితే దానికి మీరేమన్నారు తెలుసా? ఎంత తీసుకున్నావు? సక్కుబాయ్ దగ్గర ఎంత తీసుకున్నావు? ఎంత ఇచ్చాడు? నువ్వు ఇలాంటి వాడు అనుకోవాలా? అసలు నాకు నిజం చెప్తున్నా అన్న, మీరు ఫస్ట్ వీడియోకి ఇచ్చిన సపోర్టు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. 90% నాకు పాజిటివ్ ఇచ్చారు అని నేను అలా కొలాబ్ వీడియో పెట్టగానే నేనే అనుకున్నా. టీసీసీఎల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది క్రియేటర్స్ నీకు ఇంకా రాదు, రోస్టింగ్ చేస్తాం, నువ్వు పనికిరావు, అది ఇది అన్నారు. ఇంకా చాలా అంటే చాలా మాట్లాడినారు. అండ్ అలాగే మా ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా అన్నారు, ఎంత తీసుకున్నారా, అరే మనలో మన మాట చెప్పరా, అది ఇది అని. బట్ నాకు తెలుసు నిజం ఎప్పటికన్నా బయటపడేదని. బట్ నేను ఒకవేళ నిజంగా మనీయే తీసుకున్నట్టయితే ఇట్లాంటి వీడియో మళ్ళీ చేసేవాడిని కాదుగా, ఆ బ్రో మీద మీకు చెప్పేవాడిని కాదుగా. ఒకవేళ నేను నిజంగా ఇప్పటికన్నా చెప్తున్నా తీసుకున్నట్టయితే నిజం ఎప్పటికన్నా బయటపడింది. ఫ్యూచర్లో ఒకవేళ ఇది నిజమని బయట పెట్టినోడితే నా ఛానల్ ఐడి పాస్వర్డ్, నా అకౌంట్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఇంకా ఈ గేమింగ్ కమ్యూనిటీలోనే ఉన్నాను. అండ్ అలాగే ఏంటిది వాళ్ళ మదర్, ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ మదర్తో నీకు అట్లా సెంటిమెంట్తో కొట్టించాడు బ్రో, అది బ్రో ఇది బ్రో అని కొన్ని మ్యాటర్ తెలిసింది. ఒకవేళ నిజంగా అలా సెంటిమెంట్తో కావాలని వాళ్ళ మదర్తో చెప్పేస్తే కర్మ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కర్మ అనేది నువ్వు అనుభవిస్తావు బ్రో, చెప్తున్నా. లేదు నిజంగా మీ మదర్ అట్లా బాధపడి ఉంటే దానికి నేను నిజంగా ఏం చేయలేను. ఒకవేళ కొన్ని నిజాలు తెలిసినాయి ఇంకా నీ గురించి, బట్ ఈ వీడియోలో చెప్పుకుంటే నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. బట్ నేను బ్యాడ్ చేయాలని నాకు లేదు. మహిరావన్ బ్రో ఇంత కష్టపడి అంత ఖర్చు పెట్టావు కదా ఐడికి, ఎండ్ ఆఫ్ ది డే నీకేం వచ్చింది బ్రో? ఏం రాలా. అదేదో నువ్వే చేసుకుంటే నీకే ఉండేది కదా బ్రో. ఇవాళ కాకపోయినా రేపన్నా ఎదుగుతాం బ్రో. నాకైతే నమ్మకం ఉంది. ఇవాళ వ్యూస్ వచ్చినా రాపోయినా మనం చేసే హార్డ్ వర్క్ ఖచ్చితంగా వన్ డే అయితే ఎక్కడో పెట్టిద్ది. అది నాకైతే నమ్మకం ఉంది. అందుకే నాకు వ్యూస్ వచ్చినా రాపోయినా నేను చేయాలనుకుని ఇంకా అనుకుని అంతా యూట్యూబే అనుకుని యూట్యూబ్కి వచ్చా. యూట్యూబ్లో సక్సెస్ అవుతా, బల్ల గుద్ది చెప్తున్నా, సక్సెస్ ఖచ్చితంగా అవుతా. అండ్ మీకు ఒకటి చెప్పాలన్నా, ఇప్పుడు వరకు వీడియో చూశారు కదా, నేను ఎక్కడన్నా తప్పు మాట్లాడినా నిజంగా నేను మనీ తీసుకుని ఇప్పుడు కూడా మీకు అలా అనిపిస్తున్నా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తా. అలాగే ఈ మంత్లో జరగబోతున్న తెలుగు ఫ్రీ ఫైర్ క్రియేటర్స్ అవార్డ్స్కి అయితే నేను నామినేట్ అయితే అయ్యా. అది ఏ కేటగిరీలో నామినేట్ అయ్యా ఏంటి అనేది ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇస్తా. ఒకవేళ నేను నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను రోస్టింగ్లో ఒకవేళ నామినేట్ అయితే ఓడి బ్రో ఇంకా మన క్రియేటర్సే ఉంటారు, ఎవరు గెలిచినా పర్లా. బట్ నా కోసం ఓటు వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది నాకు కావాలి. ఎవరు గెలిచినా మనం గెలిచినట్టే. ఎందుకంటే నేను ఓడి బ్రో ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చాడు రోస్టింగ్ వీడియోలు. నేను ఈ మధ్యన చేశాను రోస్టింగ్ వీడియోలు. అండ్ ఇంతకుముందు పాత ఛానల్ ఉన్నప్పుడు కూడా చేశా. ఆ ఛానల్లో నేను మహా అయితే చేసింది రెండు రోస్టింగ్ వీడియోలు, ఒకటి గ్యాన్ ఎంఎస్, ఒకటి సక్కుబాయ్. రెండు ప్రూవ్ చేశా. ఎందుకంటే మన రోస్టింగ్ కంటెంట్ కాదు, బట్ రోస్టింగ్కి మీరు ఎంతలా సపోర్ట్ చేశారు అని నా దగ్గర ప్రూఫ్ ఉంటే నేను రోస్టింగ్ చేశా. రెండు ప్రూవ్ చేశా. అదైతే 100% స్ట్రైక్ రేట్ అనుకోవాలి నాకు. బట్ ఇప్పుడు కూడా మీకు నిజంగా అయితే నేను డబ్బులు తీసుకున్నా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న. ఈ వీడియోని ఇక్కడ వరకు చూశారు కదా, మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకున్నా. ఈ వీడియోని లైక్ చేసుకోకపోయినా పర్లేదు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్లేదు, ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఎందుకంటే అందరికీ తెలియాలి. అండ్ ఛానల్లో కంటెంట్ చూడండి అన్న. ఒకవేళ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్ వస్తాయి. అండ్ అలాగే రోస్టింగ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఒక బ్రో ఉన్నాడు వెయిటింగ్లో, కొంచెం ప్రూఫ్స్ తెచ్చి ఆ బ్రో మీద ప్రూవ్ చేస్తా. అండ్ ఈ రోజు వీడియో అయితే ఇంతే. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ గాయ్స్.